అంటే ఇప్పుడు మీరన్నట్టుగా రూపురేఖల్ని గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి నమూనాలను మార్చడానికి లోగోని మార్చడం గానీ, ఆ కాకతీయ వే ఆర్చ్ మార్చడం గానీ, విగ్రహం మార్చడం గానీ వాని మైండ్ అదేనా కారణం? ఒకటేనమ్మా. వాని మైండ్ ఒకటే. కేసీఆర్ నామరూపాలు తీసేస్తాను అన్నాడు. అదొక్కటి మైండ్ దొబ్బింది. అందరిని అరెస్ట్ చేస్తా అంటుండు ఈ నలుగురిని. అదొకటి. ప్రజల గురించి ఏ అవసరం లేదు వానికి. ప్రజలు ఎక్కడన్నా కొట్టుకపోరు 4 కోట్ల మంది. నేను మాట్లాడుకున్నా, నేను ఇది చేస్తా. నా గుంపు మేస్త్రి మైండే ఉన్నది. ముఖ్యమంత్రి మైండ్ లేదు వానికి. ముఖ్యమంత్రి మైండ్ ఉంటే ప్రజల బాగోళ్ళ మీద మాట్లాడతాడు. ప్రజలు ఈ ఈ 5 సంవత్సరాలు మంచి పనులు చేయడానికి చూస్తాడు ముఖ్యమంత్రి. మళ్ళీ రావాలనుకుంటాడు. మళ్ళీ నాశనమైపోయి కాంగ్రెస్ను ఆర్ఎస్ఎస్ రూపంలో బొంద పెడుతుండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ నాశనం చేస్తే ఎక్కడా కాంగ్రెస్ రాదు. ఇప్పుడున్న వాళ్ళు ఎక్కడో కొట్టుకపోయినరు, పాత వాళ్ళందరూ కొట్టుకపోయినరు. ఇట్లాంటివన్నీ కేసీఆర్ రూపు మాపాలని చెప్పే తెలంగాణ తల్లిని మార్చిండు.